నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుంటే వాళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ కావచ్చు, అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసే విన్యాసాలు కావచ్చు, చాలా వింత వింతగా ఉంటున్నాయి. అయితే వల్లభనేని వంశీ నేను ఒక్కళ్ళే పడుకోలేనని చెప్పి, నాకు తోడు కావాలని చెప్పి వంశీ అనడం, పోసాని కృష్ణమురళి ఎక్కడ లేని నాటకాలు ఆడుతూ గుండె నొప్పి అని చెప్పేసి నాటకాలు ఆడడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మార్చి 5వ తారీఖున గోరంట్ల మాధవ్ పోలీసుల ముందు హాజరు కావాల్సింది కాస్త భారీ కాన్వాయ్తో ఒకసారి వెళ్తానని, మరోసారి వెళ్ళనని. ఏంటిది? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కార్తిక్. నమస్తే జగన్ గారు. మనం చూస్తుంటే వైసీపీ నేతల వింత పోకడలు చూస్తూ వస్తున్నాం, వీళ్ళు ఆడుతున్న నాటకాలు కూడా చూస్తూ వస్తున్నాం. అయితే గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఒక గోరంట్ల మాధవ్ కావచ్చు, అదేవిధంగా ఎంపీగా కూడా చేసినటువంటి ఒక గోరంట్ల మాధవ్ చూస్తున్నాం. అయితే ఏదైతే విజయవాడలో దాదాపు ఉదయం 10 గంటలకి హాజరు కావాల్సినటువంటి ఒక గోరంట్ల మాధవ్ ఇప్పుడు హాజరు కాకుండా ఒక భారీ కాన్వాయ్తో తన సొంత నియోజకవర్గంలోనే ఇంకా తిరుగుతూ ఉన్నాడు అంటే దీన్ని ఎలా చూడాలి, ఏంటి అంటే ఏం చెప్తారు? పిల్ల చేస్తలు అది వల్లభనేని వంశీ నాకు తోడు కావాలని అడిగినా, లేదు పోసాని కృష్ణమురళి గుండెపోటు అని హైడ్రామా ఆడినా, లేదు ఇప్పుడు గోరంట్ల మాధవ్ చేస్తున్నటువంటి హైడ్రామా అయినా, ఇదంతా కూడా పిల్ల చేస్తలు, మన గ్రామాల్లో పెట్టిన పిల్ల చేస్తలు అంటారు. రాజకీయం తెలియనోడి కన్నా చెప్పవచ్చు, తెలిసినోడి కన్నా చెప్పవచ్చు. తెలిసి తెలియనట్టు నటించేవాడు చెప్పడం కొద్దిగా కష్టం. ఇది తెలిసి తెలియనట్టు నటించే వాళ్ళ రకం ఇది. ఇప్పుడు వీడి గోరంట్ల మాధవ్కి చట్టం తెలుసు, మాజీ పోలీస్ అధికారి, మాజీ ఎంపీ. అతనికి విచారణకి హాజరు కావాల్సినటువంటి అవసరం తెలుసు, ఆవశ్యకత తెలుసు. హాజరు కాకపోతే జరిగే పరిణామాలు తెలుసు. కాకపోతే ఒక హైడ్రామా ఆడటం, ఏదో ఒక సింపతి గెయినింగ్ పాలిటిక్స్, ఏదో హరిచరి చేసే ప్రయత్నం. ఇప్పుడేమి గోరంట్ల మాధవ్ విచారణకు హాజరవుతుంది రాష్ట్రం కోసం పోరాడి కాదు, రాష్ట్ర ఏది హోదా కోసం, ప్రత్యేక హోదా కోసము, లేదు వైజాగ్ రైల్వే జోన్ కోసము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున పోరాటం చేసి కేసులు పెట్టించుకొని ఆ కేసులకు సంబంధించిన విచారణకి ఏం హాజరు కావట్లే. గోరంట్ల మాధవ్ విచారణకు హాజరవుతుంది ఏంది? అత్యాచారం జరగని అత్యాచారాన్ని జరిగినట్టు ప్రచారం చేయటం, పైగా జరిగిన అత్యాచార బాధితుల పేర్లు బయట పెట్టడం, మైనర్ల పేర్లు బయట పెట్టడం. దీని మీద కేసు నమోదు చేసింది ఎవరు? ఒకప్పటి వైసీపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసి పార్టీ అధికారులు ఉన్నప్పుడు, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాజ్యాంగబద్ధ బోధాలో ఉన్నటువంటి ఒక మహిళ వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకి. ఆ కంప్లైంట్ ఆధారంగా నోటీసులు ఇచ్చారు. మరి చట్టం తెలిసి గోరంట్ల మాధవ్కి అది మాట్లాడడం తప్పు కదా, ఇది పోక్సో యాక్ట్ కింద కూడా వస్తుంది కదా. అత్యాచార బాధితుల పేరు బయట పెట్టకూడదు ఒకటి. జరిగిన అత్యాచారాన్ని జరిగినట్టు, పలానా అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి, ఈ గోరంట్ల మాధవ్ ఇదంతా కలిసి ప్రచారం చేశారు, ఇది తప్పు. ఇవన్నీ చేసిన తప్పు కదా, చట్ట వ్యతిరేకమైన పనులు కదా. మరి ఆ పనులు చేసినందుకు విచారణకు హాజరు కావాలి కదా. హాజరు కాకపోవటం ఏంటి? ఏంది ర్యాలీకి వెళ్ళటం ఏంటి? నువ్వేమైనా ఫంక్షన్కి వెళ్తున్నావా, ప్రోగ్రామ్కి వెళ్తున్నావా, పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నావా, ఏంటి కాన్వాయి? రెండోది, ఓ పద్ధతిగా 10 గంటలకు విచారణకు హాజరు కావాలి. ఎర్రడే ఈవినింగ్ కావస్తుంది, ఇంతవరకు ఇంత విచారణకు హాజరు కాలేదు. అవుతాడో లేదో తెలియదు. కొంతసేపు అవుతాను అని చెప్తున్నాడు, కొంతసేపు కాను అనేటువంటి చెప్తున్నాడు. పోలీసుని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, విచారణకు హాజరైతే ఒకటి, కాకపోతే రెండు. ఈ మాటలు అర్థం గోరంట్ల మాధవ్ క్లియర్గా అర్థమవుతుంది నేను అనుకుంటాను. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. చట్టం ఉపేక్షిస్తుంది కదా, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది కదా అనుకుంటే చట్ట ప్రకారం బోధం కాబట్టి ఉంటుంది. ఒక్కసారి చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు అనుకున్నప్పుడు అలా ఉండదు. అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. దారుణమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. దాన్ని గోరంట్ల మాధవ్ అర్థం చేసుకోగలిగితే బెటర్. ఏదో ఒకప్పుడు మీసాలు తిప్పి తొడలు కొట్టినట్టు కాదు అన్నిసార్లు, లేదు ఇష్టం వచ్చినట్టు న్యూడికాల్స్ చేసినట్టు కాదు అన్నిసార్లు. అవన్నీ చెల్లుబాటు అయినాయి గతంలో, కానీ ప్రతిసారి చెల్లుబాటు కాబోవు. అది గోరంట్ల మాధవ్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, చట్టం తెలిసిన వాడిగా ఒక మాజీ పోలీస్ అధికారిగా చట్టాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇలా తను చేసిన తప్పండి, అలా మాట్లాడడం తప్పు. ఆ మాట్లాడిన దాన్ని సమర్థించుకోలేని పని చేశాడు. విచారణ కాదురే, క్షమాపణ చెప్పి రేపు ఎప్పుడు చేయను అంటే దాంట్లో చట్టం ఏం చెప్పిద్దో. కాకపోతే అతనుకున్న భయం ఏంటంటే నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది గోరంట్ల మాత్రం కొంత అర్థమైనట్టుంది. అరెస్టు గురించి భయపడి ఈ పనులను చేస్తున్నట్టుంది, కానీ ఇదేమో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడదు. పైగా అరెస్టును త్వరితగతం చేసినోడే అవుతాడు. వల్లభనేని వంశీ విషయంలో చాలామంది బాధపడ్డారు, వల్లభనేని వంశీ అరెస్ట్ ఇంకా జరగట్లేదు ఏందని. కానీ వల్లభనేని వంశీ తనంతట తాను వచ్చి అరెస్ట్ అయ్యాడు. ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి బెదిరించి
తనంతా తాను వచ్చి అరెస్ట్ కావాల్సిన పరిస్థితి క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా అదే క్రియేట్ చేసుకుంటున్నాడు. పిల్ల చేష్టల ద్వారా తెలిసి తెలియని రాజకీయం చేయడం ద్వారా దీనివల్ల ఏదో సింపతి వస్తుంది, ఇంకేదో ఇమేజ్ వస్తుంది, మమ్మల్ని పబ్లిక్ హీరోలా చూస్తారు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేయడం ద్వారా హీరోలు కాదు వీళ్ళు జీరోలు అవుతున్నారు. అది గోరంట్ల మాధవ్ గారు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏదైతే భారీ కాన్వాయ్ని తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తే ఈ విజువల్స్ అన్నిట్లో కూడా కారుకు ముందు జగన్ బొమ్మ ఒకటి ప్లస్ గోరంట్ల మాధవ్ బొమ్మ, ఈ 2 బొమ్మలు పెట్టుకొని ప్రతి ఒక్క కారులో ఈ క్యాన్ అంటే జగన్ నుంచి వచ్చిన ఆదేశాలు అని చెప్పి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే దీంట్లో మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సిందంటే తప్పు చేసింది నేను అంటే గోరంట్ల మాధవ్ పుట్టు, తప్పు చేయించింది జగన్మోహన్ రెడ్డి అందుకని జగన్మోహన్ రెడ్డి పుట్టు. ఎందుకంటే వైసీపీ నాయకులు ఏ తప్పు చేసినా ఆ తప్పుల వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డి. ప్రతి కేసులో చూడండి మీకు 3(1) సెక్షన్ కనపడింది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం. ఈ తప్పులన్నీ వీళ్ళు కావాలని చేస్తారు. పొలిటికల్ లాభాలు వస్తాయి అనే దాని నుంచి, వైసీపీకి దీని ద్వారా ఏదో లబ్ధి చేకూరిద్ది అనే దాని నుంచి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఒకప్పుడు జనం నమ్మి లబ్ధి చేకూర్చిన మాట వాస్తవమే. ఒకప్పుడు వీళ్ళు ఆడిన డ్రామాలన్నీ నమ్మారు, వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మారు, వీళ్ళు చేసిన పనులన్నీ చూశారు, అవి నిజమనుకుని నమ్మారు. కానీ ఇప్పుడు జనం ఆలోచించడం మొదలుపెట్టారు. రెండోది వీళ్ళ అర్థం చేసుకున్నారు. వీళ్ళ చేస్తాలు నమ్మే ఉద్దేశం ఎవరికి లేదు. రెండోది అమ్మాయిల విషయంలో, ప్రత్యేకించి అమ్మాయిల విషయంలో వాళ్ళ పేర్లు బయట పెట్టి చెయ్యకూడని పని చేసి ఇంకా ఈ నీచమైనటువంటి పని ఏంటి, ఇంకా జరిగిందే చాలా పెద్ద తప్పు. తప్పు ఒప్పుకొని చంపలేసుకొని విచారణ కాదురే ఏదో తప్పు జరిగింది అనుకోకుండా జరిగింది, మా నాయకుడు చెప్పంటే చెప్పాను అని ఉంటే అయిపోయేది. ఎందుకంటే వాళ్ళ నాయకుడే చెప్పంటాడు, నో డౌట్. ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, సజ్జలు చెప్పమన్నాడనో జగన్ చెప్పమన్నాడో అదే మాట చెప్తే అయిపోయేది. కానీ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రేపు నీకు మళ్ళీ ఎంపీ పదవి కావాలన్నా, టికెట్ కావాలన్నా, లేదా పార్టీలో పొజిషన్ కావాలన్నా నువ్వు ఇలా చేయాలి. అక్కడికి పోయి కూడా ఫస్ట్ విచారణ కాదురే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఫస్ట్ ఈ పదాలు చెప్పాలి. ఈ పదాలు చెప్పిన తర్వాత పోలీసులు వాళ్ళదని ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం అప్పుడు విషయాలు బయటకు వస్తేనే సజ్జ రామకృష్ణారెడ్డి గారు చెప్పమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారు అనేటువంటి విషయాలు. కాబట్టి క్లియర్ కట్గా ఇప్పుడు మొదటి స్టెప్లో ఉన్నాడు. విచారణ కాదు కాకుండా తప్పించుకోవాలి, పోలీసుని తప్పుదో పట్టించాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ విచారణ కాదు కాబట్టి నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇది ఎక్కడ దారితీస్తుంది అంటే పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేదాకా తెలియదు. అప్పుడు ఓపెన్ అయిపోతారు, అదిగో సజ్జ రామకృష్ణారెడ్డి గారు చెప్పన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నారు. కానీ ఈ మొదటి స్టెప్ ఫలితంగా వాళ్ళు జీరోలు అవుతున్నారు, విలన్లు అవుతున్నారు. చేసిన పైన సింపతి కూడా రావట్లే. సహజంగా రాజకీయ నాయకులు జైల్లోకి పోయిన వాళ్ళు చూడండి విపరీతమైన సింపతి వస్తుంది. కానీ వీళ్ళు అరెస్ట్ అవుతుంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. పోసాని కృష్ణమురళికి వాళ్ళ మేనల్లులు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, డైరెక్టర్గా కొరటాల శివ కానీ బోయపాటి సీని కానీ. ఒక్కళ్ళని స్పందించారా? వాళ్ళ భార్య తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన వాళ్ళు ఒక్కళ్ళని ఉన్నారా? సినిమా ఇండస్ట్రీ అంటే వైసీపీ నాయకుడి కంటే ముందు పోసాని కృష్ణమురళి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టరు, యాక్టరు, రైటరు, ప్రొడ్యూసర్గా కూడా చేశాడు. నిజానికి మంచి యాక్టర్, నో డౌట్, మంచి సహనటుడు, దాంట్లో ఏం తిరుగులేదు, మంచి పేరు ఉన్నటువంటి నటుడు. కానీ సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఒక్కళ్ళని స్పందించారా? ఎందుకు స్పందించారా? పోసాని కృష్ణమురళి చేసినటువంటి చేష్టలు అలా ఉన్నాయి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయినా రేపు ఎవడు స్పందించే పరిస్థితి ఉండదు. ఎందుకు? అతను చేస్తున్న చేష్టలు ఎలా ఉన్నాయి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆ పిల్ల చేష్టలు పోలే. అంటే వైసీపీ నాయకులు అంటే ఇలానే ఉంటారేమో, వీళ్ళని చూడటానికి కూడా ఎబ్బెట్టు కలిగేలా, వినటానికి కూడా ఇబ్బంది అనిపించేలా ఉంటారేమో అనిపించుకునేలా చేస్తున్నారు. వాళ్ళ చేష్టలు అట్టున్నాయి. ఇది మారాలి, ఇది మార్పు జరగాలి. కాకపోతే మారాల్సిన నాయకుడు మారట్లేదు కాబట్టి వాళ్ళ అధినాయకుడు వాళ్ళ కార్యకర్తని ఇంకా అలాగే వాళ్ళ నాయకుడిని అలాగే తయారు చేస్తున్నాడు కాబట్టి ఆ పార్టీ అట్ట తగలబడింది. రేపు ఆ పార్టీ ఇలానే ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదాన్ని వైసీపీ కొని తెచ్చుకుంటుంది. వల్లభనేని వంశీ ఎలా అయితే అరెస్ట్ని కొని తెచ్చుకున్నాడో, తర్వాత ఇప్పుడు గోరంట్ల మాధవ్ అరెస్ట్ని ఎలా కొని తెచ్చుకుంటున్నాడో, వైసీపీ పార్టీ తన కనుమరుగుని కొని తెచ్చుకుంటుంది. సో మనం చూసుకుంటే గతంలో కూడా అసలుకి ఇప్పుడు అరెస్ట్ అయింది మాత్రం మీరు అన్నట్టుగా ఇందాక ఒక అత్యాచారం కానటువంటి ఒక మహిళ పేరు చెప్పడమే ఒక పెద్ద కేసు. అయితే చాలా మంది గతంలో అనుకుంటుంది ఏంటంటే కేసు పడింది న్యూడ్ కాల్ వల్ల అని చెప్పి అనుకుంటున్నారు. అదిగాక గోరంట్ల మాధవ్ కూడా ఇంకొక ఈ విషయం కూడా అర్థమైందేమో ఏంటంటే వల్లభనేని వంశీ కావచ్చు, అటు పోసాని కృష్ణమురళి కావచ్చు, మా స్టేషన్కి రా అంటే మా స్టేషన్కి రా అన్నట్టుగా పోసాని కృష్ణమురళి లాగుతున్నట్టుగా ఖచ్చితంగా ఒకసారి విచారణలోకి వెళ్తే ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ మీద పలు కేసులు కూడా రాబోతున్నాయని చెప్పి అర్థం చేసుకొని ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి?
అతను అనుకుంటుంది కరెక్టే. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత అనేక కేసులు నమోదైనవి. ఇవిడేదో 16 క్రిమినల్ కేసులు అంటున్నారు. ఒక సెషన్ నుంచి ఇంకో సెషన్కి పోలీసులే పోటీ పడి తీసుకెళ్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసానికి ఇష్టమలేదు చూస్తున్నారు. ఏది మన అన్నమయ్య జిల్లా నుంచి నరసరావుపేట పోలీసులు, నరసరావుపేట పోలీసుల నుంచి అదోని పోలీసులు, అదోని నుంచి ఇప్పుడు ఏలూరు వైజాగ్ అంటున్నారు. ఇప్పుడు ఈ వరుస కేసులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటాలు అంటే భూమి కనుక సూర్యం చుట్టూ తిరిగేది కదా. అంటే వీళ్ళు 3 రాజధానులు అన్నారు కాబట్టి 3 రాజధానులు తిప్పేస్తున్నారు అనుకోవచ్చా? అలానే ఉంది వ్యవహారం చూస్తే, అలానే ఉంది వ్యవహారం చూస్తే. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు పోసానికి ఇస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి పడ్డాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి తనకు కూడా వస్తుందని చెప్పేసి అతను ఊహించి ఉండొచ్చు. అతను ఊహ కూడా నిజం కావచ్చు, దాంట్లో ఏమి అనుమానం లేదు. అతను చేసిన పనులు అలా ఉన్నాయి, అతను చేసిన కామెంట్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే చంపేస్తా ఉన్న మాటల మీద కేసు నమోదు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అది తప్పు కదా, మరి ఒక ఎంపీగా ఉండి అలా మాట్లాడకూడదు కదా. దాని మీద కేసు నమోదు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. వన్స్ అరెస్ట్ అయిన తర్వాత తన మీద పడే కేసులు ఎలా ఉంటాయని తనకు ఐడియా ఉంది. కాబట్టి అయితే ఐడియా ఉన్నంత మాత్రాన ఇలా చేస్తే ఏమొస్తుంది? ఇలా చేస్తే ఇందా నేనంటే పిల్ల చేస్తారు అనుకొని నవ్వుకుంటారు తప్ప, ఇంకా అసహించుకుంటారు తప్ప, వీళ్ళు మారలు అనుకుంటారు తప్ప, ఇదా రాజకీయం అనుకుంటారు తప్ప, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? మొన్న అంతర్యుద్ధం అనే చాలా పెద్ద తప్పు చేశాడు. చట్టం తెలిసిన వ్యక్తి, మాజీ పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, అంతర్యుద్ధం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంతర్యుద్ధం మీద కూడా కేసు నమోదవుతుంది. వన్స్ అరెస్ట్ అయిన తర్వాత దాని మీద కూడా కేసు నమోదవుతుంది. వీళ్ళంతా కూడా ప్రమాదానికి కొని తెచ్చుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా మొత్తానికి గోరంట్ల మాధవ్ ఏ స్టేషన్కి తీసుకెళ్ళబోతున్నారు, మొత్తానికి విచారణకి ఈరోజు హాజరు అవుతాడా లేదా అనేది మాత్రం కొద్దిసేపు తేలబోతుంది. చూద్దాం జరుగుతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.